ఇరాన్ మీదన బాంబు దాడులకు సంబంధించి మిస్సైల్ దాడులు యుద్ధం ప్రారంభించేశామని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇది కొనసాగుతుంది అని ప్రకటించింది. మేము చేస్తున్నటువంటిది లక్ష్యం క్లియర్ అని చెప్పుకొచ్చింది. అదే సందర్భంలో అమెరికా దీనికి సంబంధించినటువంటి నెక్స్ట్ స్టెప్ అడుగులు వేస్తోంది. అమెరికా అడుగులతో ఉలిక్కి పడ్డటువంటి ఇరాన్ తమ సుప్రీం లీడర్ ఖొమైనీని సురక్షిత ప్రాంతానికి తరలించింది. ఆయన్ని బంకర్లోకి పంపించేసింది. మళ్ళీ అప్పుడు కిందసారి యుద్ధం జరిగినప్పుడు ఖొమైనీ బంకర్లో ఉన్నాడు. ఆల్రెడీ ఈ దఫా ముందుగానే ప్రిపేర్డ్గా ఉన్నాడు. ఆయన సహచరుని ఒక అతన్ని ఆల్రెడీ ఆయనకు సంపూర్ణ అధికారాలు ఇచ్చున్నాడు. ఖొమైనీనేమో బంకర్కి దాక్కోవడం జరిగిపోయింది. అదే సందర్భంలో ఇరాన్ దాడులు చేస్తుంది, ప్రిపేర్డ్గా ఉండండి అని చెప్పేసి ఇజ్రాయెల్లో ముందస్తుగా హెచ్చరించారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయించారు. అందరినీ కూడా బంకర్లలో ఉంచారు. స్కూళ్ళు సెలవులు ప్రకటించారు. మిగతా వాటన్నిటికీ కూడా సెలవులు ప్రకటించడం అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి వ్యవహారం. రాబోయేటటువంటి రోజుల్లో ఇంకా ఇంతకంటే తీవ్రంగా జరుగుతుందన్నటువంటి విషయాన్ని ప్రకటిస్తున్నారు.